తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయించే సూర్యుడిలా వెలిగిపోతున్నారు. ఈ మధ్య ఆయన ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తున్నారు. అదే సమయంలో అన్ని ఆయనకు కలిసొస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ అంటూనే తాను రైజింగ్ స్టార్ అయ్యారు ముఖ్యమంత్రి. ఒకదాని తర్వాత ఒకటి తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. సేమ్ టైం తనపై ఉన్న ఊహాగానాలు, అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టడంలోనూ సక్సెస్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లోనూ స్పోర్టివ్ స్పిరిట్ ప్రదర్శిస్తున్నారు. గత వారం రోజులుగా ఆయన ఫుల్ బిజీ. 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ అంటూ సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను, తన విజన్ ను చాటి చెప్పడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులయ్యారు. తెలంగాణ రైజింగ్ అంటూ కంపెనీలను ఆకర్షిస్తూ పెట్టుబడులను తీసుకురావడంలో అగ్రగామిగా నిలిచారు. దేశంలో ఉన్న దిగ్గజాలను ఆహ్వానించి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అంటూ తనదైన వ్యూహాన్ని రేవంత్ అమలు చేసే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతోనే రేవంత్ ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ను సూపర్ సక్సెస్ చేశారు. ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని పార్టీలను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను సమ్మిట్ కు ఆహ్వానించి మెచ్యూరిటీ ప్రదర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీని పునరుత్తేజం చేయడానికి 1000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దూసుకుపోతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్ ను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. వారోత్సవాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్ తో అభివృద్ధి ఎజెండాను ఆవిష్కరించారు. లియోనెల్ మెస్సీతో ఈ ఉత్సవాలకు ముగింపు పలకాలి అనుకున్న రేవంత్ అనుకున్న పనిని విజయవంతం చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమం ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చింది. కోల్కతాలో జరిగిన గలాటాను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ ను ప్రశాంతంగా పూర్తి చేశారు. మెస్సీ ఈవెంట్ తో యువత, క్రీడాకారుల్లో రేవంత్ రెడ్డి పట్ల సానుకూల దృక్పథం వచ్చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డికి సఖ్యత లేదని, ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని, అందుకే రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఈ తప్పుడు ప్రచారానికి మెస్సీ ఈవెంట్ తో ఫుల్ స్టాప్ పెట్టారు రేవంత్. మెస్సీ ఈవెంట్ కు రాహుల్ గాంధీని రప్పించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పలక్నుమా ప్యాలెస్ దాకా ఒకే కారులో వెళ్లారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ లో కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చాలా కలివిడిగా కనిపించారు. దీని ద్వారా తమ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయనే ఇండికేషన్ ని ప్రజల్లోకి పంపించగలిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ తిరిగి వెళుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లారు. ఒక ఈవెంట్ కోసం రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రప్పించగలిగారంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లోనూ అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నారని, గ్లోబల్ సమ్మిట్, మెస్సీ ఈవెంట్స్ తో అది మరోసారి రుజువైందనే చర్చ నడుస్తోంది.